భయ దాంట్లో ఓనర్స్ ఉన్నాను భయ్య మీ కనీసం 1-2 రావాలి అన్నాడు నన్ను అదే అడిగి వారం రోజులు నాకు 2 గంటలకే నాకు అయిపోయింది, డెడ్ అయిపోయేవాడిని. నేను వెళ్ళి ఎక్కువ తినేసేవాడిని. నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ నా బాడీ డ్రైన్ అయిపోయిందా, కౌశిక్ డ్రైన్ చేసేస్తాడు అనిపించింది. నేను నార్మల్ గా 1 గంట జిమ్ ఇవన్నీ అయితే ప్రాక్టికల్ గా చేయగలుగుతా, నేను చేయలేకపోయాను బ్రదర్. నేను నిజంగా నుంచో 2 hours అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ. మళ్ళీ పెద్ద పెద్ద పేజీలు ఉన్నాయి కదా, డైలాగ్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను అయిపోగానే హ్యాపీగా ఫీల్ అయింది. అదే అమ్మయ్య నాది అయిపోయింది, హీరోని తలుచుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసినప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా, డైలాగ్స్ కట్ చేస్తారు కదా. చెప్పేటప్పుడు మీ చూసి అన్నకు ఉన్నాయి నేను అనుకునేవాడిని, అమ్మో అన్న ఏంటి ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి అన్న పరిస్థితి ఏంటి అనుకునేవాడిని నేను. కానీ బాగా మేనేజ్ చేస్తాను. 6 days లో ఫినిష్ చేసాడు, గ్రేట్ కదా, చాలా గ్రేట్. అదే అంటున్నాను, నేను కాబట్టి పర్లేదు ఫినిష్ చేసా, నేను కాబట్టి చేశాను. కౌశిక్ నెక్స్ట్ నీ సినిమా తీసి యాక్టర్ అయిపోయాడు. ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా లవ్ స్టోరీ అలాంటి రాసుకు తక్కువ డైలాగులు ఉన్నాయి హీరోకి. అదే చెప్తున్నా, మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేస్తుంది. అదే నేను చెప్పాను, అది సజెస్ట్ చేశాను నేను. అవన్నీ ఒప్పుకోడు. హలో అవన్నీ ఒప్పుకోడమ్మా. ఆ క్యాండిడేట్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు, అవన్నీ మళ్ళీ ఒప్పుకోడు. నన్ను ఆ డైలాగులు నేర్చుకోవడానికి మనం ఇంకా 2 సార్లు కట్ చేసాను, ఒక్కసారి హాఫ్ అవర్ నేర్చుకుందాం అనుకున్నా. భయ్యా అదేదో మనోడు లైఫ్ మీద నేను పాడు చేస్తున్నట్టు, మనోడితో ఒకటి రివర్స్ సైకాలజీ ఉంటది. అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు, అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ వంద సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. కానీ అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా?